Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Numbers 14 verse 17, in Telugu maybe 18. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనం నుండి మనకు ఈ ధ్యానం కొరకే ఈ వచనం తీసుకొనబడింది. In English it is 17. ఇంగ్లీష్ లో 17వ వచనము, Let the power of my Lord be great. నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక. Numbers 14:17 is part of Moses' heartfelt intercession for the Israelites. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 17వ వచనం చూస్తే మోషే తాను ఇశ్రాయేల్ ప్రజల కొరకై చేస్తూ ఉన్నటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థనగా ఉంది. Here God declared his intent to punish them for their repeated disobedience. వారు ఎడతెగని ఆ యొక్క అవిధేయతను బట్టి దేవుడు తాను వారిని శిక్షించాలని కోరుతా వచ్చాడు. They are exhibiting the lack of faith. వారు ఆ విశ్వాసాన్ని చూస్తే వారు అల్ప విశ్వాసం చూపిస్తా వచ్చారు. They are not having faith. No, alpam also. వాళ్ళ విశ్వాసం లేకుండా వారు ఉన్నారు. So in this verse, ఈ వచనములో Moses appeals directly to God's strength, దేవుడు తాను దేవుని యొక్క బలము కొరకే అని మనవి చేస్తున్నాడు, asking for it to be displayed in a way that reflects God's character of mercy and forgiveness. దేవుని యొక్క ప్రేమ కనికరము ఆ యొక్క దేవుని యొక్క గుణ లక్షణాలను చూపించే విధానములో ఆయన బలము కనపరచవాలని కోరుతా ఉన్నాడు. Moses is not just asking for a show of power. మోషే దేవుని యొక్క బలాన్ని మాత్రమే కనిపించమని అడగడం లేదు. He is asking for God's strength to be shown through patience and grace towards the rebellious people. ఆ తిరుగుబాటు చేసేటువంటి ఆ యొక్క ప్రజల పక్షాన దేవుని యొక్క బలము ఎంతో కృపతోను ప్రేమతోను చూపించబడాలని కోరుతా వచ్చాడు. So this plea reveals Moses' deep understanding of God's nature. ఈ యొక్క మాట చూస్తే దేవుని యొక్క ఆ స్వభావాన్ని మోషే ఎంతో లోతైన విధానంలో గ్రహించినట్లుగా కనబడతా That ఉంది. his strength is not just about judgment, but also about compassion. ఆయనకు బలము కేవలం తీర్పు కొరకై మాత్రమే కాదు, కానీ అది దయ చూపించడానికి కొరకే And కూడా also ఉంది, to forgive. క్షమించటానికి కూడా. So Moses reminds God of his own words, మోషే ఆ దేవునికి తన యొక్క సొంత మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, demonstrating his confidence in God's unchanging character. దేవుని యొక్క మారనటువంటి ఆ గుణ లక్షణాన్ని మరలా చూపిస్తా ఉన్నాడు. This verse is set during a challenging time in Israel's journey from Egypt to promised land. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ఆ యొక్క కనాను వైపు ప్రయాణిస్తున్నటువంటి ఆ సమయంలో ఎంతో సవాలు పూరితమైనటువంటి సమయంలో ఈ మాటలు వస్తున్నాయి. The Israelites had repeatedly witnessed God's mighty works, ఇశ్రాయేల్ ప్రజలు చూస్తే దేవుని యొక్క బలమైనటువంటి కార్యాల విషయమై వారు సాక్షులుగా ఉన్నారు. and yet they continued to doubt his ability to provide and protect them. అయినా కూడా దేవుడు వారిని కాపాడేటువంటి విషయంలో, వారికి ఏర్పాటు చేసే విషయంలో ఆయన శక్తి విషయం ఎల్లప్పుడూ అనుమానించే వారుగా వారు ఉన్నారు. When 10 of the 12 spies brought back a fearful report about the land of Canaan, ఆ కనాను దేశమును గూర్చి ఆ 12 మందిలో 10 మంది చెడు సమాచారం తెచ్చినప్పుడు, and the people lack of trust reached breaking point, it has gone to the high. ప్రజలు వారి యొక్క అవిశ్వాసం స్థితి చూస్తే ఇంకా దాదాపుగా ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయింది. వారు తిరుగుబాటు They చేశారు, rejected God's promises, వారు దేవుని వాగ్దానాలు నిరాకరించారు. and even they considered returning back to Egypt. అయినా కూడా వారు చూస్తే ఇంకా ఐగుప్తునకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. In response, God declared his intent to destroy them. ఇంకా దానికి స్పందనగా దేవుడు వారిని నాశనం చేస్తానన్నాడు. God wanted to start a new generation, new seed from Moses. దేవుడు మోషే ద్వారా నూతనమైనటువంటి తరమును, నూతన సంతతిని పుట్టించాలని కోరాడు. In Numbers 16:17, సంఖ్యాకాండం 16-17లో and it captures Moses' response as he intercedes on behalf of his people. మోషే తన ప్రజల పక్షాన చేసినటువంటి ఆ యొక్క విజ్ఞాపన అక్కడ కనబడుతుంది. He is appealing for God's mercy, దేవుని యొక్క కనికరం కొరకు ఆయన మనవి చేస్తున్నాడు. and his desire and for his strength to be seen in the ways that reflect God's love and forgiveness. దేవుని యొక్క ప్రేమ తర్వాత ఆయన యొక్క క్షమాపణ కనిపించేటువంటి ఆ విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. The verse highlights the idea that God's strength is not just about power in a traditional sense. ఆ దేవుని యొక్క ఈ యొక్క వచనం చూస్తే దేవుని యొక్క శక్తిని ఒక ఆచారపరంగా అది కనబడేది కాదు. దేవుని శక్తి అంటే ఏదో అలా గొప్ప గొప్ప పనులు చేసేదే కాదు, గొప్ప పనులు చేసేదే కాదు, but also about his capacity to show mercy and patience. ఆయన తర్వాత ఆయన యొక్క కనికరము, తర్వాత ఆయన సహనము చూపించేటువంటి దానిలో ఆ శక్తి తెలియజేస్తా ఉంది. Moses' plea points to a deeper understanding of what true strength looks like. మోషే యొక్క మనవి చూస్తే నిజమైనటువంటి బలం ఏంటో అది చూపిస్తా ఉంది. It is not the just ability to judge, but also willingness to forgive and restore. అదేదో తీర్పు తీర్చడానికి శక్తి మాత్రమే కాకుండా సమకూర్చడానికి కొరకైనటువంటి శక్తి ఉంది. So this verse teaches that God's strength is best displayed not only through his mighty acts, but also through his grace towards those who have failed. ఈ యొక్క వచనం ఏం చూపిస్తా ఉందంటే ఆయన యొక్క బలమైనటువంటి కార్యాల ద్వారా తెలియజేయబట్ట మాత్రమే కాకుండా తన ప్రజలు తప్పిపోయినప్పుడు వారి పక్షాన ఆయన కలిగి ఉన్నటువంటి కృప అది సూచిస్తా ఉంది. It serves as a reminder that God's strength
and compassion are not opposing forces. ఆ దేవుని యొక్క ప్రేమ తర్వాత కనికరం చూస్తే అవి ఎదిరించేటువంటి God's శక్తులు. strength and his compassion, they are not opposite things. దేవుని యొక్క బలము తర్వాత ఈ యొక్క కనికరం రెండు కూడా వ్యతిరేకమైనటువంటి సంగతులు They కావు. work together to reflect his heart for his people. తన ప్రజల కొరకే తాను కలిగినటువంటి హృదయాన్ని చూపించడానికి అవి రెండు కలిసి With పనిచేస్తాయి. his strength he will punish them. ఆయన బలముతో వారిని శిక్షిస్తాడు, In his compassion he will restore them. ఆయన కనికరంతో వారిని సమకూరుస్తాడు. Both will work in a balanced way with God. దేవునితో ఈ రెండు సంగతులు కూడా సమముగా పనిచేస్తూ ఉంటాయి. This verse uses a direct and personal language. ఈ యొక్క వచనం చూస్తే నేరుగా వ్యక్తిగతంగా మాట్లాడుతా ఉన్నాడు. With Moses speaking confidently to God and reminding him of his own declarations. మోషే ఆయనతో ధైర్యంగా దేవుడు తాను పలికినటువంటి మాటల విషయమే జ్ఞాపకం చేస్తున్నాడు. So the phrase here written, ఇక్కడ రాయబడినటువంటి మాట, may the Lord's strength be displayed. నా ప్రభు యొక్క బలము చూపించబడును గాక అంటాడు. It emphasizes Moses' appeal to God's character, urging God to act in accordance with his own nature. దేవుని యొక్క స్వంత స్వభావం ప్రకారము దేవుడు పని చేయాలని మోషే మనవి చేస్తా వచ్చాడు. And again he says, మరలా అంటాడు, just as you have declared. నీవు ప్రకటించిన విధముగా So అంటాడు. Moses reminds God that his past promises and faithfulness. దేవుని యొక్క గడిచిన దినాల్లో ఉన్నటువంటి ఆ వాగ్దానాలు ఆయన విశ్వాస్యతను మోషే మరలా దేవునికి జ్ఞాపకం He చేస్తున్నాడు. is showing a deep trust in God's words. దేవుని యొక్క మాటలు యందు ఉన్నటువంటి లోతైన నమ్మికను చూపిస్తున్నాడు. So this verse is a powerful example how intercession works. ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎలాగో పనిచేస్తుందో ఈ వచనం మనకు బాగా చూపిస్తుంది. And Moses does not just ask for mercy, మోషే కనికరం కొరకు అడగటం మాత్రమే కాదు, but grounds his request in the very nature and promises of God. దేవుని యొక్క వాగ్దానాలు తర్వాత ఆయన స్వభావంపై ఆయన ఆధారపడి మాట్లాడుతున్నాడు. So for today's Christian, ఈ దినమైనటువంటి క్రైస్తవులకు this verse is a reminder that God's strength is not just about power, but also about his incredible patience and mercy. ఈ యొక్క వచనం చూస్తే దేవుని యొక్క శక్తిని గురించి మాత్రమే కాకుండా ఆయన యొక్క అసమానమైనటువంటి ఆ యొక్క కనికరము, ఆయన యొక్క ప్రేమను గురించి సూచిస్తా ఉంది. His willingness to forgive. ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. It encourages believers to trust in God's compassionate nature. దేవుని యొక్క కనికరం ఉన్నటువంటి ఆ స్వభావమునందు విశ్వాసులు నమ్మిక ఉంచినట్లు ఇది మనం ప్రోత్సహిస్తుంది. And to appeal to his character when seeking forgiveness or help. ఆయన యొక్క క్షమాపణ కొరకే వేచి ఉన్నప్పుడు ఆయన మన How he behaves. ఆయన ఎలాగ ప్రవర్తిస్తాడో So తెలియజేస్తుంది. this verse teaches that true strength involves showing grace. ఈ యొక్క వచనం ఏం చూపిస్తా ఉందంటే నిజమైనటువంటి బలము అది ఆ కనికరము చూపించటంలో ఉంటుంది. Even when it is not deserved. ఆ యొక్క వ్యక్తి యోగ్యుడు కానప్పటికీ And challenges Christians to reflect God's strength in their own lives by being patient and forgiving towards others. ఇతరుల పక్షాన కూడా ఎంతో సహనము కలిగి ఇతరులను క్షమించే విషయంలో అలా క్షమించడం ద్వారా దేవుని యొక్క శక్తిని విశ్వాసి తన జీవితంలో కనపరచాలని కోరబడుతున్నారు. Moses' example of intercession encourages believers to pray boldly. మనం ఈ మోషే యొక్క విజ్ఞాపన ప్రార్థన చూస్తే విశ్వాసం ఎలా ప్రోత్సహిస్తా ఉందంటే ఎంతో ధైర్యంతో విజ్ఞాపన ప్రార్థన చేయాలని ప్రోత్సహిస్తా So this ఉంది. verse reveals a loving God who is not only powerful but also deeply compassionate and willing to forgive. ఈ యొక్క వచనంలో చూస్తే దేవుడు ఆయన శక్తిమంతుడు మాత్రమే కాకుండా క్షమించటానికి ఆయన ఎంతో ఇష్టం కలిగినటువంటి దేవుడు అని చూపిస్తా ఉంది. Moses' appeal is based on God's own description of himself. మోషే యొక్క మనవి చూస్తే దేవుని యొక్క ఆ యొక్క దేవుడు తన గురించి తాను చెప్పినటువంటి మాటలను మరలా ఆయన జ్ఞాపకం What God చేస్తున్నాడు. said, దేవుడు ఏమన్నాడు? I am slow to anger and rich in love. నేను దీర్ఘశాంతుడను కృపాతిశయుడును అన్నాడు. త్వరగా కోపపడేవాడను గాను. త్వరగా కోపడవాడని కాదు. So this verse shows that God's love is displayed not just in what he does, but in how he chooses to act toward his people. దేవుడు ఆయన చేసేటువంటి కార్యాలయంలో మాత్రమే కాకుండా తన ప్రజలను ఆయన ఎలాగ ఏర్పరచుకున్నాడో దాంట్లో కూడా తన శక్తి కనబడతా ఉంది. Even when they fail. వారు తప్పిపోయినా కూడా So God's willingness to listen to Moses and consider his plea reflects his relational nature. దేవుడు ఆయన మోషే యొక్క మనవి విని దానికి జవాబిస్తు ద్వారా ఏం తెలియజేయబడుతుందంటే ఆయన తన మోషేతో కలిగినటువంటి సంబంధం తెలియజేయబడతా And his ఉంది. desire to act in ways that align with his love and mercy. తన ప్రేమ కనికరము ప్రకారము కూడా వాడికి సంబంధించిన విధానంలో దేవుడు పని So చేయగోరుతున్నాడు. God's strength is not just seen in his might, but also his ability to show grace. దేవుని యొక్క శక్తి చూస్తే ఆయన యొక్క బలమునందు మాత్రమే కనపరచబడడం మాత్రమే కాకుండా దాన్ని చూపించడంలో కూడా ఉంది. This verse connects to Lord Jesus Christ also. ఈ వచనం కూడా యేసు ప్రభువారిని చూపిస్తా ఉంది. This is who is the ultimate display of God's strength through compassion and forgiveness. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు చూస్తే ఆ దేవుని యొక్క శక్తిని చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎలాగంటే ఆ ప్రేమ కనికరాలు చూపించడం ద్వారా. Jesus' life and sacrifice are the perfect examples of God's power
being shown in love, patience, and mercy. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మీద త్యాగం చూస్తే దేవుని యొక్క కనికరము, ప్రేమ, ఆ యొక్క క్షమాపణ ఇవన్నీ కూడా దేవుని యొక్క బలము ఆ శిలువ మీద If కనపరచబడింది. you read Luke 23:34, లూకాసు వార్త 23:34 చదివితే Jesus says, యేసు వారు అన్నారు, Father, forgive them, for they do not know what they are doing. తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. Oh, it is showing the same heart of intercession and mercy that Moses expressed. మోషే ఏ రీతిగా అయితే విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఎటువంటి స్వభావం అయితే కలిగి ఉన్నాడో అదే స్వభావం ఇక్కడ కనబడతా As ఉంది. we read in 2 Corinthians 12:9, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చదివేట్లుగా Jesus, God's strength is made perfect in our weakness. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన యొక్క బలహీనతల యందు ఆయన యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది. And his willingness to forgive is fully revealed. ఆయన క్షమించడానికి ఇష్టం కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతి సంపూర్ణంగా బయలుపరచబడుతుంది. Christ's intercession on our behalf continually reflects God's compassionate nature and his desire to extend his grace to all who seek him. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎడతెగని విజ్ఞాపన ప్రార్థన చూస్తే తనకు మొరపెట్టేటువంటి వారికి, తనకు మనవి చేసేటువంటి వారికి ఆయన యొక్క క్షమాపణ, ప్రేమ అందుబాటులో ఉందని తెలియజేస్తా So ఉంది. this verse challenges us to see God's strength in a fuller way. ఈ యొక్క వచనము దేవుని యొక్క ఆ యొక్క సంపూర్ణత చూస్తే ఎంతో సంపూర్ణమైన విధానంలో చూడనట్లు సహాయపడుతుంది. Not just in his power to judge, but in his incredible capacity to love. ఆయన ఆ తీర్పు తీర్చడంలో మాత్రమే కాకుండా ప్రేమించడంలో కూడా ఆయన ఎంతో బలమును చూపించేవాడుగా And ఉన్నాడు. also to forgive and to restore. ఆయన తిరిగి క్షమించడానికి, సమకూర్చడానికి కొరకే ఉన్నాడు. So this verse also calls us to trust in his compassionate nature. ఈ యొక్క వచనం చూస్తే ఆయన కనికరమైనటువంటి స్వభావం నందు నమ్మిక ఉంచినట్లు ప్రోత్సహిస్తా ఉంది. And to pray boldly. ఎంతో ధైర్యంగా And ప్రార్థించాలని, to reflect his strength through patience and grace towards others. ఆ సహనము ద్వారా ఆయన యొక్క గుణ లక్షణాలని ఇతరుల పక్షాన కూడా మనం చూపించాలని May God help you. దేవుడు నీకు సహాయపడును Let గాక. us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకని మా తండ్రి, Lord, we thank thee for the intercession of Moses. ప్రభా మోసే యొక్క విజ్ఞాపన ప్రార్థన బట్టి Oh, వందనాలు. Lord, wonderful prayers he offered. ప్రభా ఆయన అద్భుతమైన ప్రార్థన చేస్తా Thou hast వచ్చాడు. given replies to them. ప్రభా నువ్వు వాటికి స్పందన ఇచ్చావు. That's why in spite of their rebellion, they were not perished. అందుకొరకే ప్రభా వారి యొక్క తిరుగుబాటు ఉన్నప్పటికీ కూడా వారు నశించలేదు. You are a loving God. ప్రభా నువ్వు ప్రేమగల దేవుడు. Help us to understand that love. ప్రభా ఆ ప్రేమను అధికంగా గ్రహించినట్లు Help us to సహాయపడండి. live like you. నీ వల్ల జీవించినట్లు Guide సహాయపడండి. us throughout this day. ఈ దినమంతటి కొరకే మీరే మమ్మల్ని We నడిపించండి. pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగలమైన నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.